చేసుకోవటమే మీ లక్ష్యమా? ఎంబీబీఎస్ సీట్ల గైడెన్స్ కోసం తప్పక విచ్చేయండి మెగా ఎడ్యుకేషన్ మేళా. ఏపీ హైకోర్టులో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఊరట దక్కింది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీ ముందస్తు బెయిల్పై ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. ఈ నెల 20 వరకు ఎటువంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 20కి న్యాయస్థానం వాయిదా వేసింది. కృష్ణా జిల్లా గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై దాడి కేసు దర్యాప్తులో పోలీసులు స్పీడ్ పెంచారు. పలువురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించడంతో పాటు మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని 71వ నిందితుడిగా చేర్చి గన్నవరం కోర్టుకు రిమాండ్ రిపోర్ట్ సమర్పించారు. ఈ నేపథ్యంలో ఆయన్ను అరెస్ట్ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఎన్నికల్లో ఓటమి తర్వాత వంశీ నియోజకవర్గానికే రాలేదు. గత నెల 7న విజయవాడలోని నివాసానికి వచ్చిన సమయంలో టీడీపీ శ్రేణులు దాడులకు దిగాయి. పోలీసు కేంద్ర బలగాలు రంగప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్దాయి. అప్పటి నుంచి వంశీ ఎక్కడున్నారనే సమాచారం లేదు. ఇక గతేడాది ఫిబ్రవరి 20న గన్నవరంలోని టీడీపీ ఆఫీసుపై దాడి జరిగింది. కార్యాలయంలోని ఫర్నిచర్తో పాటు అక్కడ ఉన్న వాహనాలను కూడా ధ్వంసం చేశారు. దాడికి పాల్పడిన వాళ్లంతా వల్లభనేని వంశీ అనుచరులేనన్నది ప్రధాన ఆరోపణ. ఇప్పటికే వంశీ ప్రధాన అనుచరులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల్లో ఎక్కువ మంది వంశీ పేరు చెప్పడంతో మాజీ ఎమ్మెల్యే కోసం వేట కొనసాగిస్తున్నారు పోలీసులు. దాంతో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు వంశీ. ఈ పిటిషన్పై వాదనలు జరిగాయి. కక్షపూర్తంగా కేసు పెట్టారని వంశీ తరపు లాయర్ వాదిస్తే దాడి వెనుక వంశీ ప్రమేయం ఉందంటూ ప్రభుత్వం తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ఏపీ హైకోర్టు వంశీపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.